అస్మద్గురుభ్యో నమ. శ్రీమతే రామానుజాయ నమ. ఈరోజు మంచి మాట. సృష్టికి మూలం ఆ పరబ్రహ్మమే. ఒకరోజు అతిథి ఒకరి ఇంటికి వస్తాడు. ఆ ఇంటి ఇల్లాలు ఎంతో రుచిగా జీడిపప్పు పిస్తా వేసి పాయసం వండి పెడుతుంది. అతిథి అంత రుచికరమైన పాయసం తిని ఆనందంతో పాయస పాత్రలోని గెరిటకు నమస్కారం చేస్తూ, నువ్వు నాకు భగవంతుడివి, ఇంత రుచికరమైన పాయసం విస్తర్లో వేశావు అంటాడు. వెంటనే ఆ గెరిట, నన్ను పొగిడితే ఏం ఉపయోగం లేదు, వడ్డించిన చేతికి నమస్కరించు, మరింత పాయసం దొరుకుతుంది అంటుంది. ఇల్లాలు, ఇది నా గొప్పతనం కాదు, నా భర్త కష్టపడి సంపాదించి తెస్తే నేను వండి పెట్టాను, ఆయనకు నమస్కరించమంటుంది. యజమాని, ఇందులో నా గొప్పతనం ఏమీ లేదు, భూదేవి మహిమ, ఆమె వలన పండిన పంటతో నేను ఆతిథ్యం ఇచ్చాను అంటాడు. భూదేవి, నాకు జలం ఆధారం, ఆయనకు నమస్కరించు అనగా, జలం అగ్నికి, అగ్ని వాయువుకు, వాయువు ఆకాశానికి, ఇలా చివరకు మా అందరికీ ఆధారభూతమైన వాడు ఒక్కడే, ఆయనే పరమాత్మ, ఆయనకు నమస్కరించమని చెబుతారు. మనం తినే పాయసానికి పరమాత్మకు సంబంధం ఇదే. సృష్టిలో ప్రతిదానికి మూలం ఆ పరబ్రహ్మమే. మన దగ్గర ఎంత ధనమున్నా, కీర్తి ప్రతిష్టలున్నా, వాటన్నిటినీ సృష్టించిన వాడు, వాటన్నిటికీ అధిపతి ఆ పరమేశ్వరుడు అని గుర్తించి, నేనే అన్నిటికీ కారణమనే అహంకారాన్ని వదిలించుకొని భగవంతుని యొక్క వైభవాన్ని తెలుసుకొని ఆయనకు దాసులుగా జీవిద్దాము. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. జై గోవింద.